ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తమ్ముడు అంటూ సంబోధించారు. తమ్ముడు రేవంత్ రెడ్డి కాళేశ్వరంపై దర్యాప్తు చేయడం లేదని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని అన్నారు. ప్రాజెక్టుకు లక్షల కోట్లు ఖర్చయిందని, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు 2 లక్షల కోట్ల అప్పయిందని అన్నారు. ఈ ప్రాజెక్టుపై ఇన్వెస్టిగేషన్ చేస్తామని తమ్ముడు రేవంత్ రెడ్డి గతంలో పేర్కొన్నారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎంక్వైరీ కోసం ఆయన సీబీఐకి లేఖ రాయలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ 4 కోట్ల తెలంగాణ ప్రజలకి అవినీతి జరిగింది. దాదాపు 1,00,000 కోట్లు ఖర్చై 2016లో ఆరంభమై 2019లో దాన్ని ఇనాగ్రేట్ చేసి 5 సంవత్సరాలుగా ఇంత అవినీతి జరిగినప్పటికీ అన్ని పార్టీల వారు కాళేశ్వరం అవినీతి జరిగింది, 1,00,000 కోట్లు ఇప్పుడు వడ్డీతో 2 లక్షల కోట్లు అయింది, ప్రతి కుటుంబానికి దాదాపు 25,000 రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి అప్పు అయిపోయింది. తెలంగాణ 7 లక్షల కోట్లలో దాదాపు కాళేశ్వరం ద్వారా 2 లక్షల కోట్లు అప్పయింది. దీనికి న్యాయం చేయాలని నేను 2022 జూన్ 21ని అప్పుడున్న సిబిఐ డైరెక్టర్ జైస్వాల్ గారిని పర్సనల్ గా కలిసిన విషయం మీకు తెలుసు. సిబిఐ డైరెక్టర్ జైస్వాల్ గారు హైకోర్టు ఆర్డర్ అయినా తీసుకురండి, లేదా స్టేట్ గవర్నమెంట్ అయినా మాకు పర్మిషన్ ఇవ్వాలి అంటే అప్పుడు కేసీఆర్ గారు పర్మిషన్ ఇవ్వలేదు. అది కిందకి మంచి పడిపోగలరు చెప్పనా నీకు. ఇది పొలిటిసైజ్ చేయడానికి కాదు ప్లాట్ఫామ్. సో కనుక అందరూ గమనించండి, మంచి రోజులు తెలంగాణకు వచ్చాయి, పాలన రావాలి. మరోసారి చెప్పాము, పాలన మారాలి. ఎందుకు అంటే తమ్ముడు రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు గత సంవత్సరం ఇన్వెస్టిగేషన్ చేయిస్తాను, రాగానే కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ ఎంక్వైరీ చేయిస్తాం అన్నారు. మరి సాడ్ న్యూస్ ఏంటంటే ఏమైందో డిసెంబర్ 12ని రేవంత్ రెడ్డి తమ్ముడు మెగా కృష్ణారెడ్డి గారు ఆయన ఇంట్లో రాత్రి 9:30 కలిసిన తర్వాత డిసెంబర్ 12ని ఇన్వెస్టిగేషన్ చేయలేదు. నేను రేవంత్ రెడ్డి తమ్ముడిని కలిసాను డిసెంబర్ 13ని అదే ఇంట్లో, రేవంత్ రెడ్డి గారి ఇంట్లో. ఆ తర్వాత అసెంబ్లీలో సెక్రటరియట్ లో కలదు, సమిట్ పెడదాం అండు. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలు. కానీ ముఖ్యం ఏమిటంటే 110 రోజులు అయిన తర్వాత 4 నెలల తర్వాత కూడా రేవంత్ రెడ్డి తమ్ముడు సిబిఐ ఎంక్వైరీ చేయమని సిబిఐకి లెటర్ రాయకపోవడం, బీజేపీ కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ సిబిఐ ఎంక్వైరీకి మేము సిద్ధం, ముఖ్యమంత్రి గారు లెటర్ రాయాలని అనేక సార్లు అన్నారు. ఈ లోపుని మెగా కృష్ణారెడ్డి ఈ పార్టీలన్నిటికీ 1,200 కోట్లు ఎలక్ట్రల్ బాండ్లో ఇవ్వడం, కేసీఆర్ గారు ఎవరైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి ఫౌండర్ ప్రెసిడెంట్ మెగా కృష్ణారెడ్డి గారికి ఈ డీల్ ఇవ్వడం, ఆయన ఇచ్చారు కనుక ఎంక్వైరీ చేయించకపోవడం, ఇదంతా చూస్తుంటే ఈ పార్టీల